నేను సాయి చంద్ గారు రాసిన పాట. నాన్న నాన్న ఏం పాట అదొక్కసారి ఖచ్చితంగా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గాబురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నీతో గొంతు కలపాలనిపించిందిరా. బాగా పాడుతున్నా మీకు కూడా. థ్యాంక్ యూ. ఏదో నేను చిన్న బాత్రూమ్ సింగర్. అంటే ప్రతి అంశం మీద చాలా మంది కవులు కళాకారులు మంచి మంచి పాటలు రాశారు మన తెలంగాణలో. అవునన్నా. తెలంగాణ అంటేనే పాట 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 యాస. అవును. ఏంటంటే దీని మీద నీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, అంటే ఎట్లా అనిపిస్తుంటది? డెప్త్ గా నేను తెలుసుకోలే గానీ ఉద్యమం మాట వింటేనే ఇక రక్తం మరిగిపోతుంది. ఆ పాటలు నేర్చుకోవాలన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. ఈ ఉద్యమం పాటలు గాని, ఎర్ర జెండా పాటలు గాని. ఎర్ర జెండా పాటలు వచ్చా? ఏమో కామ్రేడ్ అంటేనే మంచి. నాకు ఫస్ట్ ఆర్ నారాయణమూర్తి గారు గుర్తొస్తారు. ఆర్ నారాయణమూర్తి గారు. సో అంతకు ముందు మాదాల రంగారావు గారు. సో ఇలా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళ సినిమా పాటలు కానీ మన దాసరి నారాయణరావు గారు చేసిన ఇది మన వసే రామనమ్మ చాలా బాగుంటాయి పాటలు. సో ఏంటంటే ఇందులో ఏ పాట బాగా మీకు ఇంట్రెస్ట్? అంటే మామూలుగా వసే రామనమ్మ మూవీలో ఉంటది కదన్న. ఏం పాట? ఎర్ర జెండాలో చూసుకుంటా, ఎర్రని జెండాలో చూసుకుంటా, వేడినెత్తోటి ఎరుపులోని జాడలే కనిపించునంటే, కత్తితోనే కడుపు పైన నువ్వు కోసుకుంటా. ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా. విజయశాంతి గారు వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు మధ్యలో అన్నారే గుర్తురాలే నాకు. ఓకే, ఈ సాంగ్ ఎక్కువ. ఓకే, మళ్ళీ ఎంతో మంది చనిపోయారు కదన్న. అవును, కాచనపల్లి అడవిలో ఆ సాంగ్ బాగా ఇష్టం. ఇంకెందుకు ఆలస్యం పాడేది. కాచనపల్లడవుల్లో కనుమూసినారా నమ్మూరి సీతారామన్న, అమరులైనారా కోటన్న పరుశరామన్న. ఎర్ర జెండా రెపరెపలు ఏడున్నారమ్మో చూసేనా సింత లక్ష్మక్క, ఏడున్నారమ్మో చూసేనా సింత లక్ష్మక్క. సుత్తి కొడవలి చాటున మీరు దాగున్నారేమో చూసేనా సింత లక్ష్మక్క, దాగున్నారేమో చూసేనా సింత లక్ష్మక్క. సో అది ఇదని కాదు, ఇక అన్ని రంగాల్లో అన్ని పాటలు పాడతా అన్న. ఓకే, బతుకమ్మ పాటలు గానీ, బోనాల పాటలు గానీ, అన్ని. ఇప్పుడు మళ్ళీ బోనాల సీజన్ వస్తుంది, సీజన్ అంతా మాషాఢ మాసం. సో అంటే అమ్మవారి పాటలు కూడా పాడతారా? ఏదో ఒకటి పాటని చూద్దాం, ఎందుకంటే ఆ స్పెషల్ గా. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, జైజిలకర జట్టెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కి మా విరాలెల్లమ్మ, జర్రి పోతుల వట్టి మా విరాలెల్లమ్మ, జంజారాలెత్తితివే మా విరాలెల్లమ్మ, నాగు పాముల వట్టి మా విరాలెల్లమ్మ, నడికట్టు గట్టితివే మా విరాలెల్లమ్మ, త్రాసు పాముల వట్టి మా విరాలెల్లమ్మ, తలకట్టు గట్టితివే మా విరాలెల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. ఓకే, ఇంకా మనం ఇంకోటి గ్యాప్ ఉంది మనకి, ఏంటంటే బతుకమ్మ పాట కూడా పాడేసుకుంటే అన్నీ అయిపోతాయి. బతుకమ్మ పాట అంటే గుర్తొచ్చిందన్న, బతుకమ్మ పండగ వస్తే మా ఊర్లో అంటే ఎక్కువ పాడరు ఎవరు. మా డాడీ పేరు సైదులు కదా, పలానా సైదులు బిడ్డ ఎక్కడుందో రమ్మని పాడుతుంది అని నా కోసం వెయిట్ చేస్తారు. సో బతుకమ్మ బాగా చేస్తారు. బాగా చేస్తారు మా సైడ్. అంటే మంచిగా ఫస్ట్ ఎవరు మంచిగా పేరిస్తే బతుకమ్మ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్.
ఓ అది కూడా ఉంటుంది ఆ, అట్లా. ఎంకరేజ్ చేయడానికి ఉండాలి అలా డెఫినెట్ అట్లని సంస్కృతిని కాపాడుకోవాలి. అట్లని మేము గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంత జరిగేది కాదు, ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. మంచి ప్రతి పల్లెల్లో చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఆ విషయంలో. మన సిటీలో కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బతుకమ్మలు పెడుతున్నారు. అంటే చూస్తాను కదా ఈ పండగ ప్రాముఖ్యత ఇంత గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేట్ నిజంగా. సో అమ్మవారిని బతుకమ్మని తలుచుకుంటూ ఓకే అన్న ఖచ్చితంగా ఉమ్. బతుకమ్మ పాటలు ఎక్కువ అంటే నేను పల్లె నుంచి వచ్చిన పాటలే పాడతాను. అయ్యే పాడాలి, అయ్యే బాగుంటాయి. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్త రాదు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నే కడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో పాలకుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్లై గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యములాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లై గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో. ఓకే.